హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే నేను ఒక రెసిపీ చేస్తున్నాను. అదేంటంటే కొబ్బరి రొట్టు తయారు చేస్తున్నాను. కొబ్బరి రొట్టుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇప్పుడు కొబ్బరి రొట్టెకి ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని నేను నైట్ నానబెట్టుకున్నాను. అది ఉదయాన్నే పొట్టు తీసేసి కడిగి నేను గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకున్నాను, ఇడ్లీ పిండి వలె. అలాగే ఒక గ్లాసు మినపప్పుకి ఒక అర కేజీ బెల్లం తీసుకున్నాను. నేను ఒక కొబ్బరికాయ కోరి నేను తీసుకున్నాను. అలాగే 4 యాలకులు తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ అయితే 3 గ్లాసులు తీసుకున్నాను నేను. మొత్తం ఇవన్నీ కూడా ఈ రుబ్బుకున్న ఇడ్లీ పిండి ఉంది కదా, ఆ మినపరుబ్బు పిండిలో వేసుకొని బెల్లం అది బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను నేను. వేసి బాగా కొద్దిగా సాల్ట్, చిటికెడంత సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత అది స్టవ్ అంటించుకొని స్టవ్ మీద రేకు పెట్టుకోవాలి. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి. ఇది కొబ్బరి రొట్టి వేసుకోవాలి. బాగా సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి, ఎందుకంటే అది మాడిపోద్ది కాబట్టి సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. తర్వాత రెండో వైపు కూడా తిరిగేసి అలాగే కాల్చుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది మినపరొట్టు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీ ఇంట్లో ట్రై చేసి మీరు కూడా తినండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. మినపరొట్టు అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే కొబ్బరి వేసుకున్నాం కాబట్టి అందులో బెల్లం అన్నీ వేసుకున్న చాలా టేస్ట్, బలం కూడా. అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.